నమస్తే దోస్తులు. రష్యాలో అయితే మా కంపెనీ అయితే మాకు 15 రోజులు ఒకసారి అయితే సామాన్ ఇస్తుంది, వంట సామాను. ఈరోజు అయితే మాకు ఇచ్చారు. అవి ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఈ రూమ్లో అయితే మేము 5గురం ఉంటాం. మా 5గురు కలిపేసి అయితే ఒకటి సామాన్ ఇస్తుంది. ఇక ఈ రూమ్లో మేము ఎంతమంది ఉంటామో అంతమంది కలిపి వండుకోవాలి. అలాగే రూమ్కి అయితే 5గురు ఉంటారు. వాళ్ళకి సపరేట్ ఇస్తారు. చూద్దాం ఒకసారి అవి ఏం సామాన్ ఏంటో. మా కంపెనీ మాకు సామాను ప్రొవైడ్ చేస్తుంది. ఇవే సామాను చూడండి. ఈ సామాను మొత్తం 15 రోజుల మందం. చూడండి ఏమేమి ఇచ్చిందో. ఉల్లిగడ్డలు ఇచ్చింది, ఆలుగడ్డలు, ఇది పప్పు. ఇది ఏం పప్పు నాకైతే తెలియదు, తెల్లగా ఉంది. ఇది మనకైతే కందిపప్పు టైపు. ఇవైతే మన బొబ్బెరలు వేసుకుంటాం కదా, బొబ్బెర టైప్ ఉన్నాయి. ఇవేంటో విచిత్రంగా తెలియదు. ఇవైతే ఒక 10 ప్యాకెట్లు ఇచ్చింది. చక్కెర ప్యాకెట్లు, కారం డబ్బా, ఇది 12 ఉంటాయి ఇలా బాక్సులా. గుడ్లు 2 ట్రేలు ఇచ్చింది, చికెన్ ఇచ్చింది, నూనె డబ్బాలు ఇచ్చింది, మసాలా, పసుపు, ఉప్పు, ఎల్లిగడ్డలు, రైస్, ఇది బియ్యం, ఇది చికెను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది, గట్టిగా ఉన్నాయి బండలు. చూడండి ఎలా ఉన్నాయో. కంపెనీ అయితే ఇస్తుంది. సామాన్ అయితే ఓకే, అన్ని పర్లేదు. మా కంపెనీ అయితే చాలా బాగుంది. ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, రూమ్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వండుకోవడానికి ఇబ్బంది. ఎందుకంటే ఇక ఈ బిల్డింగ్లో అయితే దాదాపు మా పైన 5th ఫ్లోర్లో ఒక 150 మంది ఉంటారు. అంటే ఒక 20 బ్యాచ్లు ఉంటాయి. ఆ 20 బ్యాచ్లు ఒకటే కిచెన్లో వండుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అదొకటి తప్పించి మిగతా అన్నీ ఓకే. బాయ్ ఫ్రెండ్స్.